ఒకవైపు వర్షాలు పడుతుంటే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అయ్యగారి ఫామ్ హౌస్ లో యువరాజు ప్రాక్తిపంలో ఉంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. వర్షాల్లో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవాల్సిన కేసీఆర్ పార్టీలో చేరికలపై దృష్టి పెడుతున్నారని అన్నారు. కడెం ప్రాజెక్టు నిర్వహణ చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని, దీని గురించి తనకు తెలియదని కేటీఆర్ అనడం సిగ్గుచేటని అన్నారు. నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను ఆదుకోవడానికి కాంగ్రెస్ తరపున కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఆదుకుంటున్నామని తెలిపారు. దూరదృష్టి లేనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు ఉండడం, వారు నమ్ముకున్న సిద్ధాంతం మినిమం గవర్నెన్స్, మ్యాక్సిమం కలెక్షన్స్. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఆయన ఇచ్చే సమయం ఎంత, ఆయన పెట్టే శ్రద్ధ ఎంత, వీళ్ళ విపరీతమైన వానలు పడుతూ రాష్ట్రమంతా కూడా గగ్గోలు పెడుతున్న తరుణంలో పార్టీలో చేరికల మీద శ్రద్ధ పెట్టినాడు. మహారాష్ట్రకి వెళ్తాడు, మహారాష్ట్రకి వెళ్ళి నాయకులు తెచ్చుకుంటాడు. మా దగ్గర ఒక డీసీ అధ్యక్షుడు చేర్చుకోవడానికి ఆయన ప్రగతి భవన్ నుంచి నిద్రలేసి పరుగున వస్తాడు. అనునిత్యం రాజకీయాలు తప్ప ఈ రాష్ట్ర పరిస్థితుల పైన ప్రభుత్వ పరంగా ఆయన దృష్టి పెట్టి చేసేటువంటి కార్యక్రమాలు శూన్యం. పరిపాలన దక్షత లేని వల్ల ఇవాళ విపరీతమైన ప్రాణనష్టం జరిగింది, ఆస్తి జరిగింది. హైదరాబాద్ టౌన్ చూసుకున్నా, హైదరాబాద్ మహానగరం చూసుకున్నా, ప్రతి చోట కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యం కనబడతా ఉంది. ప్రభుత్వం యొక్క